ప్రస్తుతం మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ గారు. అంటే నిన్న 10 మంది ఎమ్మెల్యేలో 5 మంది ఎమ్మెల్యేల క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు మా పార్టీలో లేరు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకి రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు అటెండ్ అవుతున్నట్టు? ఇది స్పీకర్ గారికి కనపడలేదా? కార్యక్రమాలకు రాలేదంటే కార్యక్రమాలు రాలేదనే విషయాన్ని ఎవరు నిర్ధారించుకోవాలా? స్పీకర్ నిర్ధారించరు కదా. స్పీకర్ గారికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి బీఆర్ఎల్పీ కావచ్చు, అదే వివేకానంద గౌడ్ గారు కావచ్చు, సంజయ్ కుమార్ గారు కావచ్చు, ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద అదే స్పీకర్ గారు అక్కడ ట్రిబ్యునల్కు వారు జడ్జిగా వ్యవహరిస్తారు. వారు విచారణ చేసి 5 మందికి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు కాబట్టి ఆ కేసును రద్దు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్ చీట్ ఇచ్చారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అని చెప్పి నిర్ధారించారు. స్పీకర్ గారికి అటానమస్ బాడీ, వాళ్ళు గెలిచే వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ, గెలిచిన తర్వాత తను స్వతంత్ర సభ్యుడు, ఆయనకు విచక్షణ అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను ప్రశ్నించే అధికారం కోర్టులకే లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే ఎట్లా? అందులో వివేకానంద ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన ఏదో బీఆర్ఎస్ పార్టీలో పుట్టినట్టు మాట్లాడు. టీడీపీ నుంచి గెలిచి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఆయన ఏదో బీఆర్ఎస్ పార్టీలో పుట్టినట్టు మాట్లాడుతున్నాడు. పార్టీ ఫిరాయింపులో ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీని గెలిచితే మంత్రి ఇచ్చారు. సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆమె మంత్రి ఇచ్చారు. బీఆర్ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీని మెర్జీ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ అధికారంలో వచ్చింది. దేశంలో రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఎట్లా పక్ష నేత ఉన్నారు, ఖర్గే గారు రాజ్యసభలో ఎట్లున్నాడు, ఎల్పీలు మెర్జీ అయినాయి కదా. బీజేఎల్పీ రాజ్యసభలో టీడీపీ మెర్జీ అయింది. టీడీపీ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎట్టుండు, టీడీపీ లోక్సభ పక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు ఎట్టున్నాడు. మరి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అన్నిటిని తీసుకొని 58 మంది తీసుకుని, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. మీరు పార్టీ ఫిరాయింపులో పాల్పడి మీరు ఇవాళ నిజాలు నిప్పు లాంటి మేము తెలుస్తాం, ఏం తెలుస్తావు? అది తేలేదా? ఎల్పీలో మెర్జ్ చేసినంత మాత్రం చట్టబద్ధం సుప్రీంకోర్టు చెప్పాలా? ఇవన్నీ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళేదో ఇక రామభక్తులు అన్నట్టు, రామభక్తులు కరెక్టే, మరి రామరాజ్యం చేస్తురా మీరు? మహారాష్ట్రలో కూల్స్తుంది, కర్ణాటకలో కూల్స్తుంది, గోవాలో కూల్స్తుంది, మధ్యప్రదేశ్లో కూల్స్తుంది, తెలంగాణలో కూల్చే ప్రయత్నం చేసిరి, టీడీపీని రాజ్యసభలో మెర్జ్ చేసుకుంటారు. మీరేదో పేద నిజాయితీ పట్ల మాట్లాడతాడ భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులకి మీరు పాల్పడినట్టు, అసలు చేయనట్టు ఏమైనా అర్థం ఉందా? భారతీయ జనతా పార్టీ మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు నీకు నైతికత లేదు. అంటే మీరు ఒక కాంగ్రెస్ నాయకుడిగా చెప్పండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటారా? కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదనే కదా ఇప్పుడు స్పీకర్ గారు ప్రకటించారు. వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. వారు ఒప్పుకున్న తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. మేమెట్లా నిర్ధారిస్తాం? కాంగ్రెస్ పార్టీకి ఏది సంబంధం? అది ఆ అంశం కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఇంకోటి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు పోండి. ఎవరు వద్దన్నారు? మేము అనవుతాం చెప్పినావా? అండ్ ఇప్పుడు ఈ పనికి ఆహార పథకంలో గాంధీ పేరు తీయడాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత సీరియస్ గా తీసుకుంటుంది? ఇప్పుడు తెలంగాణలో అన్నపూర్ణ పెట్టి ఇందిరమ్మ పేరు పెట్టడం అనేది జరిగింది. టీఎస్ ని టీజీ చేసిండ్రు. తర్వాత రైతు బంధు మీరు కూడా పేర్లు మార్చడం అనేది జరిగింది కదా. అన్నపూర్ణ అనేది పేరు కాదు, అది ఎవరి పేరును ఉద్దేశించో పెట్టింది కాదు. అది ప్రధానంగా ఇప్పుడు కూడా ఎందుకు మేము అంటా ఉన్నాం అంటే, గాంధీ గారి పేరు మీదటువంటి ఆ స్కీము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, అది నరేగా అంటారు. దాన్ని యూపీఏ ప్రభుత్వం ఆయనలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి పథకం. అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది ఈ దేశంలో. గాంధీ గారు స్వయాన రామభక్తుడు, చనిపోయే ముందు కూడా రాముడు పేరు తలుచుకొని చనిపోతాడు. ఆయన చంపింది ఎవరు? గాడ్సే. భారతీయ జనతా పార్టీ గాడ్సేకు మద్దతు ఇస్తారు. గాడ్సేను పూజించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఈ దేశ స్వతంత్రం కోసం, దేశ స్వతంత్రాన్ని సిద్ధించడం కోసం గాంధీ గారు ప్రాణత్యాగం చేసిన అది కాదు. మీరు అదే చెప్తున్నారు. గాడ్సే మరి చంపినోడు గాడ్సే. గాంధీ స్వతంత్ర దేశం కోసం పనిచేసింది, ఈ దేశాన్ని స్వతంత్రం కోసం పనిచేసిన వ్యక్తి. చంపిన గాడ్సేని మీరు పోతారు. గాంధీ గారి పేరు ఉన్నటువంటి మీరు పథకానికి పేరు తీసేసి రాముడికి గాంధీ మధ్య దయచేసి పంచాయతీ పెట్టని చెప్తాం. ఎందుకంటే గాంధీ స్వయాన రామభక్తుడు. ఎప్పుడు కూడా దేవుడు భక్తుల కోరికలు తీర్చాడు తప్ప భక్తుల కోరికలు తీర్చకుండా వాళ్ళకి సంబంధించిన గుంజుకోవాలని చెప్పి ఎప్పుడు చూడడు. భక్తుల కోసం దేవుడే త్యాగం చేస్తానికి సిద్ధంగా ఉంటాడు. గాంధీ గారి పేరు అనేది తీసి రాముడి పేరు పెడితే దేవుణ్ణి అపవిత్రం చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా. మీరంటే రాముడి పేరు మీద ఓట్లు వేయించుకొని వెళ్ళిపోవచ్చు కాక, మాకు రాముడు అంటే గౌరవం ఉన్నది, రామరాజ్యం ఉండాలని కోరుకుంటాం. సనాతన ధర్మం, హిందూ ధర్మంలో దేవుడు ఎప్పుడు భక్తుల కోసం త్యాగం చేస్తాడు, భక్తులది ఎప్పుడు గుంజుకోడు. అన్నపూర్ణ అనేది ఎవరి పేరు మీద ఉన్నది కాదు కదా. టీజీ కోసం పోరాడాలు జరిగినాయి.
టీజీ కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం టీఎస్ కాదు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకొచ్చినాం. లేకపోతే గాంధీ గారి పేరు పెట్టని గాంధీ గారి పేరు వద్దని చెప్పి ఎవరన్నా పోరాటాలు చేసిరా? ఏ వ్యక్తి అడిగిండు? దేవుడికి గాంధీకి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తారు. రామభక్తుడిని పట్టుకొని రామభక్తుని పేరు మీద పేరుని రాముడు అంటే రాముడికి గాంధీ అంటే పంచాయతీ పెట్టే ప్రయత్నం మీరు దేవుని అవమానించే ప్రయత్నమా? ఏమైనా అర్థం ఉందా మీరు చేసే ప్రయత్నం? ఇంకో పథకాన్ని పేరు పెట్టండి, మేము వద్దన్నమా? రాముడి పేరు పెడితే 4 10 పథకాలు పెట్టండి, మేము ఒప్పుకుంటాం. మీరు దేవునికి పేరు దేవునికి గాంధీ పంచాయతీ పెట్టి దేవుని అపవిత్రం చేయకూడదు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి కోరుతా ఉన్నాం. అండ్ ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ క్లీన్ చీట్ ఇచ్చారు కదండి, అంటే రాహుల్ గాంధీకి సోనియా గాంధీ సంబంధం లేదు. అంటే ఈడీ ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసును హైకోర్టు ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టిన పరిస్థితి. ఎందుకు తప్పుపట్టింది అంటే అక్రమ మార్గంలో కేసులు ఈడీ నమోదు చేసింది చాలా స్పష్టంగా. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద కేసులు విషయంలో కోర్టే తప్పుపట్టిన పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీ బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, గాంధీ కుటుంబాన్ని వాళ్ళ యొక్క నేపథ్యం కావచ్చు, వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాన్ని గాంధీ గారి పేరు మీద పథకాన్ని పేరు మార్చి రామ్జీ పేరు పెడతారు. నెహ్రూ గారిని అవమానించే విధంగా వందే మాతరం గురించి కావచ్చు. నెహ్రూ గారు దాదాపు 3000 రోజులు జైల్లో ఉంటాడు, 10 సంవత్సరాల కాలం పాటు. ఈ దేశం కోసం జైల్లో ఉన్నాడు, ఈ దేశం కోసం ఆస్తులు అమ్ముకున్నాడు, ఈ దేశం కోసం సోనియా గాంధీ అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు ప్రాణత్యాగం చేశారు. గాంధీ గారు ప్రాణత్యాగం చేశారు. అరే మీరు ప్రతిదాని మీద రాజకీయం చేస్తారే గాంధీ ఎట్లా పేరు పెట్టుకుంటారు? గాంధీ అనేది చాలా మంది కూడా పెట్టుకుంటారు తెలంగాణ రాష్ట్రం. ఎందుకు? గాంధీ గారి మీద అభిమానంతో గాంధీ అని పెట్టుకుంటారా? సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఏ వ్యక్తి అయితే తర్వాత ఏదైతే ఉందో రూల్ ప్రకారం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పేరు నచ్చిన పేరు పెట్టుకుంటారు. మీకు వచ్చిన నష్టం ఏంది? నకిలీ గాంధీలను ఒకసారి, అక్రమ కేసులను ఒకసారి, గాంధీ గారి పేరు తొలగించి రామ్జీ పేరు పెట్టి ఒకసారి, తర్వాత రాజ్భవన్ పేరు లోక్ భవన్ అని చెప్పి ఒకసారి, పిఎంఓ ఆఫీస్ ఇంకోటని. ఏమయ్యా ఇది? ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో జీడిపి ఏందో రూపాయి పతనం అవుతుంది, 90 రూపాయలు అయింది. మరి దాని మీద మాట్లాడు. ఆనాడు 14 ముందు మాట్లాడే పెద్ద పెద్ద మాటలు. బంగ్లాదేశ్ పోతలేదు, శ్రీలంక పోతలేదు, పాకిస్తాన్ పోతలేదు, మరి ఇండియా ఎట్లా పోతున్నాను? మరి ఇండియా 90 అయింది. అలా మీరు వచ్చిన తర్వాత 30 రూపాయలు తగ్గింది కదా, పెరిగింది, రూపాయి పతనం అవుతుంది. మరి దాని మీద మాట్లాడు. అవి మాట్లాడకుండా దేశంలో పథకాల పేర్లు మారిస్తే రామభక్తులు కావచ్చు, రాముడు కావచ్చు, దేవుని అవమానించే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందనే విషయాన్ని ఈ దేశ ప్రజలు వివరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం.